ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుట కూడరే. పూటగీతం చేయదావే నటి దేవుని శక్తిని. పట్టుగా లోకస్తులారా ప్రస్తుతింపరే భక్తిని. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుట కూడరే. మేటి సంగీతంబులుపై నింటనారవా ముందను. చాటరే వేలనోలన్ సన్నుతుల్ ప్రభువందను. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుట కూడరే. నీకిలి కష్టంబులతో మెతికిని పొందను. దిక్కులేని గొర్రెలట్లు దిరుగ చేర్పన్ మందను. భీకరుండవు మా యెహోవా, పీఠమెదుట కూడరే. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు తెలియచేస్తూ ఉన్నా. అలాగునే ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం మొదటి వచన ప్రారంభం. దప్పికగొనిన వారలారా, నీళ్ల యొద్దకు రండి. చెబుదామండి. దప్పికగొనిన వారలారా, నీళ్ల యొద్దకు రండి. ప్రియమైన విశ్వాసులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క దైవ అంశము దప్పిక తీర్చు దేవుడు. దప్పిక తీర్చు దేవుడు. మానవుని యొక్క జీవితంలో దప్పిక, భౌతిక సంబంధమైనటువంటి దప్పిక మనం కలిగి ఉంటాం. దాహము కలిగి ఉంటాం. మనం సైంటిఫిక్గా ఆలోచన చేస్తే తప్పనిసరిగా మన శరీరానికి నీరు చాలా అవసరమైనటువంటిది. ఈ యొక్క భౌతిక సంబంధమైన జీవితంలో మానవుడు పనిపాటల చేత అలసిపోతూ ఉంటాడు. దప్పిక కొంటాడు, దాహము కొంటాడు. అధికమైనటువంటి పని ఒత్తిడి చేత స్వెట్టింగ్ అనగా చెమటలు పడుతూ ఉంటాయి. దీని వలన మనకు కలిగేది డీహైడ్రేషన్ మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి
మనము అధికమైన పనులు చేసిన, పనులు ఒత్తిడి కలిగిన, పరుగు పెట్టిన, అలసట కలిగిన సామాన్యమైనటువంటి సంగతి దప్పిక, మనం దాహము కొంటాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, దప్పిక తీర్చు దేవుడను నేనే, మీ దప్పిక తీర్చు దేవుడను నేనే. అందుకనే దేవుని యొక్క వాక్యము అంటుంది, దాహము కొనిన వారలారా. ఇక్కడ ఈ మాట చూస్తే, దప్పిక కొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. మనము తప్పనిసరిగా దాహం వేసేటప్పుడు బయటుంటే మనం ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ కూలింగ్ బాటిల్ సాధ్యమైనంత వరకు కూలింగ్ వాటర్ తాగటానికి ప్రయత్నం, ఇంటిలో ఉంటే ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తాం. కానీ ప్రభు అంటాడు, నా యొద్దకు రండి, నేను మీ దాహాన్ని తీరుస్తాను. మన దాహాన్ని తీర్చడానికి ఆయన ఎవరు? ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు, ఆయన దాహము తీర్చటానికి ఆయన యొద్దకు రామని ఆహ్వానించటానికి కలిగిన కారణం జీవజలాల ఊట. అందుకే ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, జీవజలాలు ఊట అయినటువంటి నన్ను మీరు మర్చిపోతున్నారు. ఇక్కడ 2 మాటలు, ఒకటి ఫిజికల్ థ్రస్ట్, స్పిరిచువల్ థ్రస్ట్. ఇక్కడ భౌతిక సంబంధమైన దాహము, ఆత్మ సంబంధమైనటువంటి దాహము. భౌతికంగా ఈ యొక్క దాహాన్ని తీర్చుకోకపోతే ప్రాణం పోతుంది ఒక్కొక్కసారి. ఆత్మీయమైనటువంటి తృష్ణ మనం తీర్చుకోకపోతే ఆత్మలో నశించిపోతాయి. భౌతిక సంబంధమైన దాహమును తీర్చటానికి, ఆత్మీయ సంబంధమైన తృష్ణ తీర్చటానికి మన ప్రభు త్రియేక దేవుడు ఉన్నాడు, ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు రండి, మీరు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు, ఏమీ ఖర్చు చేయక్కర్లేదు. ఒక డ్రింక్ తాగితే కొంత పే చేయాలి, ఆ కిన్లీ వాటర్ బాటిల్ తీసుకుంటే కొంత మనం దాన్ని చేయాలి. ఇంకా చాలామంది గొప్ప గొప్పవారు వారు గంగా నది నుండి వాటర్ వారు రప్పించుకొని త్రాగుతారు, ₹1000 దానికి ఇచ్చేస్తారు. ఇవి ఏదైనప్పటికీ అశాశ్వతమైనవే. బాటిల్ కూడా మనం ఒకవేళ నీళ్లు త్రాగినా, డ్రింక్స్ తాగినా మళ్ళీ కొద్ది క్షణాలకే మనం దాహం కొంటాం, మనకు తెలిసినటువంటి ఎక్స్పీరియన్సెస్. కానీ ఆయన దగ్గరికి వస్తే ఆయన జీవజలాల ఊట. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ వచ్చి యేసు ప్రభుతో సంభాషణ, అమ్మ నీళ్లు నాకు ఇవ్వు, దాహం అవుతుందంటే, యూదుడు అయినటువంటి నీవు సమరయులైనటువంటి నన్ను ఎందుకు నువ్వు దాహాన్ని కడుగుతున్నావు? మా పితరులు ఇదిగో ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ లోతైన బావి త్రవ్వించారు, ఇక్కడ మాకు వాటిని మేము చేదుకుంటున్నాం, దాహం తీర్చుకుంటున్నాం. ప్రభు సూటి అయినటువంటి జవాబిస్తున్నాడు, ప్రియులారా, నీవిచ్చే నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు. నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడు. ఆశ్చర్యపడుతుంది, ఏదో కొంత సంభాషణ చేయబోతూ ఉన్నది, కానీ సంభాషణలో ఉన్న సందేశాన్ని గుర్తించింది. అయ్యా, నాకు కూడా అదిగో ఆ జీవజలాలు పంచిపెట్టు. లోకములో ఉన్నటువంటి ఏ నీళ్లు తాగినా, ఎంత విలువైనటువంటి మన వాటర్స్ మనం తాగినటువంటి పరిస్థితుల్లో దాహము అవుతూనే ఉంటుంది, తాత్కాలికమే. మన దేవుడిచ్చే నీళ్లు త్రాగితే మరి ఎన్నటికీ కూడా దప్పిక కలగదు. అందుకనే ప్రభు ఉదయకాలపు ఆరాధనలో దేవుని దగ్గరికి నీవు వచ్చినా, దేవుని నువ్వు మరచినా, ప్రభు అందరికీ సార్వత్రికమైన పిలుపు అంటున్నాడు, దప్పిక కొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి. అంటే నూతుల దగ్గరికి వెళ్ళమని, లేకుంటే ఏదో చెరువుల దగ్గరికి వెళ్ళమని, ట్యాప్స్ దగ్గరికి రమ్మని, ఫ్రిడ్జ్ దగ్గరికి రమ్మని అంటాం లేదు. జీవజలాలు ఊట ఆయనే. ఎంత నీరు చేదుకున్న ఆయనలో నుండి జీవజలాలు ఒబుగుతూ ఉంటాయి ప్రియులారా. అవి రక్షణ అనే మధురము కలిగినటువంటివి, రుచికరమైనటువంటి జీవజలాలు. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా.
అటువంటి జీవజలాలు ఊటైనటువంటి దేవుని మరచి లోకంలోనికి వెళ్ళి లేని దాన్ని మనం వెతుకుతూ మనము కాలక్షేపం చేస్తూ ఉన్నాం, సమయాన్ని వృధా చేస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. లోకములో మీకు దాహాన్ని తీర్చుకుంటానికి ఏవేవో మీరు ఖర్చు పెడతారు, ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటారు. అవసరత లేదు, నేనున్నాను, నేను ఆహ్వానిస్తున్నాను, రండి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనములో ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారు దాహము కొనినప్పుడట అక్కడ మోషే బండను కొట్టగా త్రాగుటకు నీళ్లు దేవుడు ఇచ్చాను. 2 రకాల మాటలు, బండను కొట్టినప్పుడు, బండతో మాట్లాడినప్పుడు ఆ బండ నుండి మధుర జలాలు ఉబికింపబడి వారి యొక్క దాహమును తీర్చినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనములో నేను దప్పిక కలిగిన వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను నేను కుమ్మరించేదాను. ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు ఆయన కుమ్మరించే దేవుడు. దప్పిక కలిగిన వాని మీద నీళ్లను ఆయన ఇవ్వగలిగిన దేవుడు. అందుకని మనం దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో అందుకు యేసు వారితో ఇట్లనెను, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పిక కొనడు. దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఎప్పుడూ కూడా మనము దప్పిక కొనము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పికలిగినవారు, నీతి కొరకు దేవుని కొరకు జీవించగలిగినప్పుడు లోకములో ఆకలి దప్పికలు కలుగుట సామాన్యమే. అటువంటప్పుడు పరిస్థితుల్లో కూడా ఆ దేవుని కలిగి నీతి కొరకు జీవించేవారట ధన్యులు, వారు తృప్తిపరచబడుతారు అని దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, ముగింపుగా యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనములో చూస్తే ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. దప్పిక తీర్చేవాడు లోకములో ఎవడూ లేడు. నా యొద్దకు వచ్చి మీరు దప్పిక కొనిన ఎడల దప్పిక తీర్చుకొనవలెను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన భౌతిక సంబంధమైనటువంటి ఆ యొక్క దప్పిక ఆయన తీరుస్తాడు. ఆత్మీయ సంబంధమైనటువంటి రక్షణ ఆయన అనుగ్రహించింది దప్పికను తీరుస్తాడు. కాబట్టి ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఆయన ఆహ్వానాన్ని మనం పెడచెవిని పెట్టవద్దు. దప్పిక కొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, నా యొద్దకు రండి, మీ దప్పిక తీరుస్తాను, మీ తృష్ణ నేను తీరుస్తాను, మధురమైన జీవజలాలు మీకు ఇస్తాను. అలాగున ఆయన యొద్దకు వెళ్ళి ఆధ్యాత్మికమైనటువంటి దప్పిక, భౌతికపరమైన దప్పిక తీర్చుకొనగల వారంగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, మా దప్పికను తీర్చు దేవా నీకే స్తోత్రాలు. నాయనా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు. పరీక్షలు రాసిన బిడ్డలకు జయం ఇవ్వండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలకు, వివాహ ప్రయత్నంలో ఉన్న బిడ్డలు, ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలకు జయము కలుగుచ్చేయమని, చల్లటి వాతావరణం, ప్రశాంతత కలుగుచ్చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.